ఇక సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. యూనివర్సల్ హెల్త్ పాలసీకి మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద హెల్త్ పాలసీను అమలు చేయనున్నారు. ఒక్కో కుటుంబానికి 25 లక్షల వరకు ఉచిత చికిత్స అందించనున్నారు. ఇక అంతేకాకుండా పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో 10 కొత్త మెడికల్ కాలేజీలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ప్రభుత్వం ముఖ్యంగా ఏదైతే ఇటు క్యాబినెట్ కి సంబంధించి కొన్ని కీలకమైన క్యాబినెట్ కూడా తెలుస్తుంది. కీలకమైనటువంటి అంశాలపైన క్యాబినెట్ ఆమోదం చేస్తుంది. రాష్ట్రంలో కొన్ని హెల్త్ యూనివర్సిటీలు కొత్త నిర్మాణాలు, అదేవిధంగా అమరావతి పెట్టుబడులపైన ప్రధానంగా క్యాబినెట్ ఫోకస్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర రాజధాని నిర్మాణం అనేది చాలా ముఖ్యమైనటువంటి భూమిని పోయింది. ఇక్కడికి వచ్చేటువంటి పెట్టుబడిదారులు మిగతా వారిని అందరినీ కూడా ఆకర్షించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి కేబినెట్ వారిపైన ఎక్కువ ఆమోదం తెలుస్తుంది. మరొకవైపు పరిశ్రమల ఏర్పాటుకి సంబంధించి కూడా కేబినెట్ కొన్ని కీలకమైనటువంటి చోట్ల పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కోసం నిర్ణయాలు తీసుకుంది. వీటికి సంబంధించి కూడా మరి కాసేపట్లో కేబినెట్ లో ఏమేమి సంబంధించినటువంటి ఆమోదాలు తెలిసినాయి, ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొన్ని కీలకమైనటువంటి ఆయన శాఖలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటిపైన కూడా కీలకంగా అటు కేబినెట్ లో చర్చించినట్లు కూడా వాటికి సంబంధించి కొన్ని ఆమోదాలు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేబినెట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ కూడా ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించి ఇటు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానిపైన ప్రధానంగా జరిగేటువంటి అన్నిటిపైన కూడా చూడాల్సినటువంటి అవసరం కనపడుతుంది అని చెప్పవచ్చు. రైట్ రాజ్ కుమార్.